శ్రీమాత్రే నమః. నమస్తే అండి అందరికీ. ఎలా ఉన్నారండి అందరూ? కర్మ ఎవరిని ఎప్పటికీ విడిచిపెట్టదండి. కర్మ అనేది చాలా పెద్ద సబ్జెక్ట్. ఈ సబ్జెక్ట్‌లో కర్మ ఎవరిని విడిచిపెట్టదు. అసలు కర్మ అంటే ఏంటి? కర్మ ఎలా జరుగుతుంది అనేది చిన్న కొద్దిగా ఒక 4 లైన్‌లో మీకు చెప్పేస్తాను. దీన్ని బట్టి మీకే అర్థమైపోతుంది. నేను చెప్పక్కర్లేదు. కర్మ అనేది ఎంత స్పీడ్‌గా పనిచేస్తదనేది మీకే అర్థమైపోతుంది. ఆహ్, ఏదైనా సరే నేను ఫస్ట్ నుంచి చెప్పేది ఒకటే. ఎవరి వీడియో అయినా సరే ఓపెన్ చేసి ఫుల్‌గా చూడడానికి ప్రయత్నం చేయండి. చూస్తే మీకు ఖచ్చితంగా లోపల కంటెంట్ ఉంటది. కంటెంట్ ఉంటేనే ఎవరైనా ఛానల్ పెడతారు. కంటెంట్ ఉంటది. మీరు చూసిన తర్వాత ఓకే అనుకుంటే అప్పుడు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ. ఫస్ట్ అయితే మనం సబ్జెక్ట్‌లోకి వెళ్ళిపోదాం. ఈరోజు మన సబ్జెక్ట్ కర్మ గురించండి. కర్మ అనేది ఎలా పనిచేస్తుంది? మీకు ప్రాక్టికల్‌గా చెప్తానండి. అందరికీ తెలిసిన విషయమే ఇది. మీకు నేను ఇంకా ప్రాక్టికల్‌గా చూపిస్తాను. ఏంటంటే ఈ మధ్యన చాలా మంది బస్ ప్రయాణాలు చేస్తున్నారు. చాలా ఇంచుమించు ఎక్కడెక్కడో బస్ యాక్సిడెంట్స్, ఫైర్ యాక్సిడెంట్స్ జరిగాయి. కదండీ! ఇది అందరికీ తెలిసిన విషయం. ఇందులో కర్మ ఎలాగుంది అనేది నేను చెప్తాను. ఫస్ట్ మనకి ఒక కర్మ ఉంది. అంటే మనం ఒక థాట్ రిలీజ్ చేసాం. థాట్ రిలీజ్ చేయడం కూడా ఒక కర్మే. ఇందులో 3 కర్మలు. పూర్వజన్మ నుంచి తెచ్చుకుంటాం. ఒకటి, ఒకటి పాత జన్మ నుంచి తెచ్చుకుంటాం. ఒకటి మనకి తల్లిదండ్రుల నుంచి వస్తది. ఒకటి మనకు మనమే ఇప్పుడు ప్రెజెంట్ నడుస్తున్న సిట్యుయేషన్స్‌లో క్రియేట్ చేసుకుంటాం. పూర్వజన్మ నుంచి ఏం తెచ్చుకుంటాం? అది మంచి అవ్వచ్చు, చెడు అవ్వచ్చు, ఏదైనా సరే పూర్వజన్మ నుంచి తెచ్చుకుంటాం. ఇక్కడ నేను కర్మ అని ఎందుకు చెప్తున్నానంటే, మీకిక్కడ ఒకటి, ఒకటి ఏసి చూపిస్తానండి. ఒక్క నిమిషం. చూడండి కర్మ అంటే ఏంటనేది మీకు సింపుల్‌గా చెప్తాను. 1 ఏసారు కదా! 1 అంటే పైన స్టార్ట్ చేసి కిందకొస్తుంది. ఇది 1. నెక్స్ట్ 0 అంటే ఇది 10. మీ దృష్టిలో ఇది 10. బట్ నా దృష్టిలో ఇది కర్మ అనమాట. కనపడుతుందండి? 1 ఇది 0. 1 ఎలా ఏస్తున్నాం? పైనుంచి కిందకి ఇలా ఏస్తాం. ఓకే. 0 ఎలా ఏస్తాం? ఇలాగ రౌండ్స్. ఓకేనండి? ఇది మీకు అర్థమైంది కదా! 1, 0. ఇది క్లియర్‌గా చూడండి. ఇదే కర్మ. ఏం లేదు. ఇది ఎలాగో చెప్తాను. 1 అనేది పైనుంచి కిందకేస్తాం. అంటే ఇక్కడ పైనుంచి కిందకేసేది ఏంటంటే, ఈ పైనుంచి కిందకేసే దాని గురించి మీకు చెప్తాను. 1 ఎప్పుడు కింద నుంచి పైకి ఇలా రాయం కదా! ఇలాగే రాస్తాం. 0 ఎప్పుడు ఇలా రాయం. ఇలాగే రాస్తాం. ఇలాగే రాస్తాం. ఇలా రాయం కదా! ఓకే. ఇది మీకు క్లియర్ కదా! క్లియర్ అయితే ఇప్పుడు మీకు సబ్జెక్ట్‌లోకి వెళ్దాం. మనం, మనం చాలా మంచివాళ్ళం. అందరం. మీరు మంచివాళ్ళో, చెడ్డవాళ్ళో నాకు చెప్పండి. కామెంట్‌లో రాయాలి మీరు మంచివాళ్ళో, చెడ్డవాళ్ళో. నేనైతే చాలా మంచిదాన్ని. నేను అనుకుంటున్నాను కదా! అవునండి. ప్రతి మనిషి మంచివాళ్ళే. పుట్టగానే ప్రతి మనిషి మంచివాడే. ఎందుకంటే వాడికేం తెలీదు. అమ్మ పాలిస్తే పాలు తాగడం, పడుకోబెడితే పడుకోవడం తప్ప వాడికి కర్మ చేయడం అనేది ఏం తెలీదు. బట్ ఆ ప్రాణి ఏం చేస్తదంటే ఆల్రెడీ తన పాత కర్మ కొంత తెచ్చుకుంది కదా! తెచ్చుకుని కడుపులో పడిన తర్వాత కొంత కర్మ తల్లిదండ్రుల నుంచి వస్తది. తల్లిదండ్రులు ఎప్పుడైనా ఏదైనా పొరపాటు చేసి ఉండొచ్చు. ఎక్కడైనా ఏదైనా మిస్టేక్ చేసి ఉండొచ్చు. ఆ కర్మ కూడా పిల్లలకొస్తది. చూడండి మన పెద్దవాళ్ళు అంటారు పెద్దవాళ్ళు చేసిన కర్మలు పిల్లలకొస్తాయి. ఓకే. అక్కడ ఆ రెండే తనకి కూడా వచ్చే కర్మలు. నెక్స్ట్ ఎదిగే కొద్దీ తను కొన్ని కర్మలు చేస్తాడు. తెలిసైనా చేయొచ్చు, తెలియకైనా చేయొచ్చు. చిన్నపిల్లలు దేవుడితో సమానం. ఏం చేసినా పర్వాలేదు అని అనుకుంటారు. కానీ చిన్నప్పుడు చేసిన కర్మ కూడా వాళ్ళకి అంటుకుంటదనమాట. అయితే ఇప్పుడు 1, 0 మనం చెప్పుకున్నది 1, 0 గురించి మనం మాట్లాడుకుందాం. ఈ 1, 0 అనేది ఏంటంటే మనకి కొన్ని కర్మలు వస్తాయని చెప్పాం కదా! మనం చాలా మంచివాళ్ళం. ఎంత మంచిగా ఉంటామో, ఎంత బాగా మాట్లాడతామో, అందరికీ సహాయం చేస్తాం, అందరినీ ప్రేమగా చూస్తాం. అయినా కూడా మన దగ్గర డబ్బుండదు. మనకెప్పుడు బాధలే ఉంటాయి. కానీ పక్కోడు ఏదో ఒకటి అత్తమని తిడతానే ఉంటాడు, చేస్తానే ఉంటాడు, ఎవడో ఒకడిని ఏదోటి అంటానే ఉంటాడు. వాడు ఎదిగిపోతా ఉంటాడు. కోట్లు సంపాదించేస్తాడు. ఇవి ఎక్కువ పొలిటికల్ లీడర్స్‌లో జరుగుతా ఉంటాయి. ఆళ్ళేదో చేస్తా ఉంటారు, కోట్లు సంపాదించేస్తారు. మనం ఎంత మంచిగా ఉంటామో, ఎంత ఇదిగా ఉంటామో, అయినా కూడా మన దగ్గర సింగిల్ ఎన్‌పీ ఉండదు. కట్టుకోవడానికి బట్టలు ఉండవన్నట్టు, తినడానికి తిండి ఉండదు అన్నట్టు ఎప్పుడు ఏమీ లేనట్టే మనకి అనిపిస్తా ఉంటది. ఇదే కర్మ అండి. ఈ 1 అనేది ఏంటంటే, ఈ 1 అనేది ఏంటంటే మీకు ఇప్పుడు మళ్ళీ చూపిస్తాను. ఇదిగోండి. ఈ 1 ఉంది కదా! ఈ 1 ఇక్కడ స్టార్ట్ అయింది. మన లైఫ్ ఇక్కడ స్టార్ట్ అయింది. కానీ ఎప్పుడు కూడా కర్మ అనే లైఫ్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఇది మంచైనా చెడైనా ఇక్కడ స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయితే మనం ఏమనుకుంటాం అంటే నా దగ్గర ఇది లేదు, అది లేదని మనం అనుకుంటాం. అంటే మనం ఇక్కడ ఉన్నాం అన్నమాట. ఇదేంటంటే వాడి దగ్గర ఏదో ఉంది. అందుకే వాడు చెడ్డోడైనా కానీ సంపాదించేస్తున్నాడు. ఏదైనా కానీ ఎనీహౌ ఏదైతే అవనివ్వండి వాడు సంపాదించుకున్నాడు. కానీ వన్ ఫైన్ డే వాడు ఖచ్చితంగా కర్మ ద్వారా కిందకొస్తాడు.
తెలుసా అండి? ఇక్కడ సంపాదించుకుని ఇక్కడ మనం ఎక్కడున్నామో వాడు ఎక్కడున్నాడు. హై లెవెల్‌లో ఉన్నవాడు ఎప్పుడైనా సరే తప్పు చేసి కానీ, ఏదైనా అబద్ధం చెప్పి కానీ, లంచాలు తీసుకొని కానీ, ఇంకొకటి కానీ, ఇంకొకటి ఎవడినైనా ఒకడిని కొట్టి కానీ సంపాదించిన మొత్తం కూడా ఎంత హై పిచ్‌లో ఉన్నా కూడా ఖచ్చితంగా కిందకి దిగాల్సిందే. కర్మ ఖచ్చితంగా కాలం కిందకి దింపుతుంది. ఓకే అండి. ఇదొక టైప్ ఆఫ్ కర్మ. ఈ కర్మ చెప్తాను చూడండి. ఈ కర్మ ఏంటంటే మన విషయం చెప్తాను. మనం ఇప్పుడు మంచిగానే ఉన్నాం. కానీ మనకు కొన్ని రావట్లేదు. మనం మంచిగానే ఉన్నాం. మన దగ్గర డబ్బు లేదు. మనం మంచిగానే ఉన్నాం. మనల్ని అందరూ తిడతారు. ఇది కదా! ఇదేంటంటే ఇక్కడ స్టార్ట్ అయింది కర్మ. ఇలా అవుతుంది, ఇలా అవుతుంది, ఇలా అవుతుంది, ఇలా అవుతుంది. ఇక్కడ వరకు వచ్చింది. మళ్ళీ ఈ చక్రం తిరుగుతూనే ఉంటదండి. మీకెప్పుడు ఈ చక్రం రౌండ్‌గా తిరుగుతూనే ఉంటది. అంటే మనం చేసిన కర్మ ఖచ్చితంగా ఏదో ఒక రోజు మనకి ఫలితాన్ని ఇస్తది. అది మంచైనా కావచ్చు, చెడైనా కావచ్చు. ఈ రోజు ఇక్కడ స్టార్ట్ చేశారు కదా! ఈ రోజు మీరు ఎవరికో ఒకరికి అన్నం పెట్టారు. లేదా ఎవరికో ఒకరికి హెల్ప్ చేశారు. మళ్ళీ ఈ చక్రం తిరిగి ఇక్కడికొచ్చేసరికి మీ దగ్గర లేని టైంలో ఖచ్చితంగా మీకు ఎవరో ఒకరు అన్నం పెడతారు. మీకు సహాయం చేస్తారు. సరే. ఈ టైంలో మనం ఒకరిని దోచుకున్నాం. ఒక రూ. 1,00,000, ₹1,00,00,000 దోచేసాం వాడిని. వాడికి ఇష్టం వచ్చినట్టు వాడిని మబ్బు చేసి, మాయ చేసి మొత్తం మీద ఆడి దగ్గర కొన్ని డబ్బులు దొబ్బేసాం. లేదా వాడి జీవితాన్ని నాశనం చేసేసాం. ఇప్పుడు ఎక్కువ ఇవే జరుగుతున్నాయండి. ఎందుకంటే ఆడపిల్లలు, అమ్మాయిలు, అబ్బాయిలు ఇలా మోసాలు చేసుకోవడం, చంపుకోవడం జరుగుతుంది. ఇక్కడ మనం మోసం చేసాం. ఖచ్చితంగా ఈ కర్మ ఇలా తిరిగొచ్చి ఇక్కడ మళ్ళీ మనకే అవుతుంది. ఇది బయట వాడిది, ఇది మనది. ఎందుకంటే ఈ కాలచక్రం ఎప్పుడు కూడా ఇలా తిరుగుతూనే ఉంటది. ఎప్పుడు కూడా బయటకు పోదు. ఈ కాలచక్రం తిరిగి 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 ఎక్కడైతే ఆగిందో మళ్ళీ అక్కడికే వచ్చి ఆగుతుంది. ఇదేంటంటే పక్కోడు బాగున్నాడు అని ఎక్కడ అనుకున్నాం కదా! ఖచ్చితంగా వాడు ఏదో ఒక రోజు కిందకి దిగాల్సిందే. దిస్ ఈజ్ కర్మ అన్నమాట. అర్థమైందండి మీకు? కాబట్టి ఈ కర్మ ఏంటంటే ఇప్పుడు మీకు ప్రాక్టికల్‌గా చెప్తాను. ప్రాక్టికల్‌గా ఏంటంటే చాలామంది బస్ యాక్సిడెంట్స్‌లో చనిపోతున్నారు. ఫస్ట్ స్టార్టింగ్‌లో చెప్పుకున్నాం కదా! అదే అన్నమాట. ఎందుకంటే వీళ్ళందరి కర్మ ఒక చోటకి చేరింది. అంటే ఒకడు ఆలోచన ద్వారా నేను చచ్చిపోతే బాగుండు, జీవితం బతకలేకపోతున్నానని ఒకడు అనుకుంటాడు. ఒకడి కర్మ ద్వారా ఆడి జీవితం అక్కడి వరకే ఉంది. ఆ రోజుతో ఆడు చనిపోవాలి ఖచ్చితంగా. ఇంకొకళ్ళు తల్లిదండ్రులు చేసిన కర్మ ద్వారా ఆ రోజుకి ఇంకా ఆడితో జీవితం పోయింది. ఇంకొకటి జీవితం ఏంటంటే ఎవడినో బాధపెట్టాడు, ఎవరినో చంపేసాడు వాడు. చంపేసి ఇందులో ఈ ఆత్మలోకి వచ్చాడు. అంటే ఈ జన్మలో చంపేశారంటే చెప్పలేండి. ఎప్పుడో ఏదో జన్మలో జరిగి ఉండొచ్చు. పాత కర్మాస్ ఏదైనా ఉండి ఉండొచ్చు. జరిగి ఉండొచ్చు. కొన్ని సిచ్యువేషన్స్ కలిగిస్తా ఉంటదనమాట. ఏదో ఒక రకంగా సిచ్యువేషన్ అంటే అందరూ కలిపి అదే బస్సు ఎక్కారు. అందరూ కలిపి ఆ సిచ్యువేషన్‌ని ఆ టైంకి అన్నీ ఒకే దగ్గరకొస్తాయి. యూనివర్స్ దీనికోసం ఎంత పని చేస్తదో తెలుసా అండి? ఇలాంటిది ఒక పెద్ద కర్మ జరగాలని అన్నప్పుడు యూనివర్స్ చాలా పని చేస్తది దీని మీద. చాలా వర్కౌట్ చేస్తది. అంటే ఒక సిచ్యువేషన్ కలిగించాలి. ఆ సిచ్యువేషన్‌కి తగ్గట్టు ఈ మైండ్ సెట్, ఈ టైప్ ఆఫ్ మైండ్ సెట్ ఉన్న మెంటాలిటీ ఉన్న వాళ్ళందరిని ఒక దగ్గరికి రప్పించాలి. అందరూ ఒక దగ్గరకొచ్చినప్పుడు దానికి మళ్ళీ ఇంకొక రకంగా ఈళ్ళందరూ చనిపోవడానికి కారణం ఒకటి వెతకాలి. ఆ కారణం ఏంటి? ఎక్కడి నుంచి రావాలి? దానికోసం ఇంకొకటి క్రియేట్ చేయాలి. ఆ క్రియేట్ చేసింది ఎక్కడికొచ్చి ఇక్కడి నుంచి అందరూ కూడా చనిపోవటం. లేదంటే అప్పుడేమంటాం మనం బస్సు యాక్సిడెంట్ అయింది చనిపోయారు. ఏమన్ చనిపోయారు ఓకే. అక్కడితో ఓకే. కానీ బస్ డ్రైవర్ తప్పంటారు. లేదంటే బస్ కరెక్ట్‌గా చూడలేదని బస్సు ఓనర్‌ని తప్పంటారు. లేదా ఇంకోటి ఇలా జరుగుతా ఉంటాయి. ఇవన్నీ కామను. జరుగుతాయి. ఖచ్చితంగా ఓకే. నేను ఒప్పుకుంటాను. కానీ ఇక్కడ ఏం పని చేసిందంటే మన కర్మ పని చేసింది. కదండీ! నేనైతే దీన్ని నమ్ముతాను గట్టిగా. అందుకే ఎంతోమంది ఆ బస్సు ప్రమాదాల మీద గాని, ఎవరైనా చనిపోయిన విషయంలో గాని చాలా మంది చాలా వీడియోస్ చేశారు. నేను ఒక్క వీడియో కూడా చేయలేదు. ఎందుకంటే అది నాకు తెలుసు. చాలా జాగ్రత్తగా ఉండాలి. డ్రైవర్ పారిపోయాడంట. వాడిని పట్టుకుంటున్నారు. బస్సు ఓనర్‌ని పట్టుకోవాలి, శిక్షించాలి. ఇంత అమౌంట్ ఇవ్వాలి, అంత అమౌంట్ ఇవ్వాలి. ఈ కర్మ ద్వారా ఏం జరుగుతుందంటే ఇప్పుడు చనిపోయిన వాళ్ళందరి ఫ్యామిలీస్‌కి ఎంతొచ్చింది? ఎక్స్‌గ్రేషియా లక్షల్లో ఇచ్చారు కదా! ఎవరో గవర్నమెంట్ ఇచ్చుండొచ్చు, బస్సు ఓనర్ ఇచ్చుండొచ్చు, ఎవరైనా ఇచ్చుండొచ్చు. ఇచ్చారు కదా! వాళ్ళకి కావాల్సిన కర్మ మనీ ఏదైతే ఉందో వీళ్ళ నుంచి వాళ్ళకెళ్ళాలి. ఓకే. వాళ్ళకి డబ్బులు రావాలి కాబట్టి ఏదో ఒకటి క్రియేట్ అవ్వాలి. క్రియేట్ అవ్వాలి కాబట్టి వీళ్ళకి ఇక్కడ యాక్సిడెంట్ అవ్వాలి. యాక్సిడెంట్ ఏదో రకంగా వీళ్ళ ప్రాణం పోవాలి. వీళ్ళ ప్రాణం పోవాలి అంటే ఏదో ఒక రకంగా అక్కడ సమ్ సిచ్యువేషన్ క్రియేట్ అవ్వాలి. సిచ్యువేషన్ క్రియేట్ అవ్వాలంటే ఈ టైప్ ఆఫ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళందరూ ఒకే బస్సు ఎక్కడం,
ఆ బస్సులో ఆ రోజు ఏదో జరగడం, జరిగిన తర్వాత అది తగలబడిపోవడం, అక్కడికే అందరూ రావడం, చూడడం, ఈ గవర్నమెంట్ నుంచి రావాల్సిన మనీ వాళ్ళకెళ్ళడం అనేది ఇలాగా వెనకాల ఇంత సైకిల్ నడుస్తా ఉంటదనమాట. ఇది కర్మ అంటే. కాబట్టి మనం ఏ పని చేసినా సరే మంచిగా చేయండి. మంచిగా మాట్లాడండి. మంచిగా ఉండండి. ఇప్పుడు నేనున్నాను. నాకు కొన్ని సిట్యుయేషన్స్ ఎదురవుతూ ఉంటాయి. ఆఫీస్‌లోనే చాలా అసలు ఎంత దారుణమైన సిట్యుయేషన్స్ అంటే అంత. నేనేం చేస్తానంటే ఓకే. ఇది నేను యాక్సెప్ట్ చెయ్యాలి. ఇప్పుడు నేను నాకు కోపమొచ్చిందని ఆళ్ళ మీద కేకలేయటమో, ఇంకొకటి చేశాననుకోండి, నా గోల్ నేను రీచ్ అవ్వలేను. ఎందుకంటే ఇప్పుడు నాకు జాబ్ అవసరం. ఎంతవరకు నేను బొటిక్ పెట్టుకునేంత వరకు నాకు జాబ్ అవసరం. ఆ తర్వాత నేను రిజైన్ చేసేత్తానా, అక్కడి నుంచి వచ్చేత్తానా అనేది తర్వాత విషయం. అప్పటి వరకు నేను ఓపికగా ఉండాలి. ఓపికగా లేకపోతే వాళ్ళు ఇప్పుడే నన్ను పొమ్మంటారు గదా! పొమ్మంటే నాకు ఉన్న ఆధారం పోయినట్టే గదా! కాబట్టి ఆ కర్మ నేను చేయకూడదు. ఎందుకంటే ఇప్పుడు నేనున్న సిట్యుయేషన్‌కి ఏముంది? నాకు ఈ సిట్యుయేషన్ ఎలా వచ్చింది? నేను కోరి తెచ్చుకున్నానా? నాకు ప్రారబ్ధ కర్మ, ఆగామి కర్మ, ఈ సంచిత కర్మ అనేదుంటది. నేనేమి ఏమి నన్ను ఆఫీస్‌లో ఒకళ్ళు కొంచెం బాగా టార్చర్ పెడుతున్నారనుకోండి. వాళ్ళు నన్నెందుకు టార్చర్ పెడుతున్నారు? అంటే నేను ఆల్రెడీ ఆ మనిషికి పాత జన్మలో ఏదో ఇచ్చి ఇక్కడికొచ్చాను. కాబట్టే ఆ మనిషి నన్ను అంత టార్చర్ పెడుతున్నారు. నేనేమి ఇవ్వకపోతే ఆళ్ళు రారు కదా! ఇక్కడ ఇంకొకటి క్లియర్‌గా చెప్తానండి. మొత్తం మనకి ఈ ప్రపంచంలో అంటే ఈ వరల్డ్ మొత్తం మీద మనకెంత ఎంతమంది జనమున్నారండి? ఒక 100,00,00,000 120,00,00,000 మంది ఉండుంటారు కదా! బట్ మీకు మాత్రం తెలిసినోళ్ళు ఎంతమందుంటారు? 1000 మంది, 2000 మంది, 3000 మంది, 30,000 మంది ఎంతమందుంటారు? ఓకే. ఇప్పుడు ఇంత 30,000 ఒక 1000 మంది మీకు తెలుసు. ఒక 2000 మంది, 3000 మంది మీకు తెలుసనుకోండి. ఇంతమంది తెలిసినట్లో మీ ఫోన్‌లో ఎన్ని నంబర్స్ ఉంటాయి? 100 నంబర్స్ ఉంటాయా? ఉండవు కదా! కాబట్టి ఈ ఫోన్‌లో మనం ఎక్కువగా ఎవరితోటి రిలేషన్‌లో ఉంటున్నామో రిలేషన్ అంటే వేరేలాగా అనుకోకండి. ఫ్రెండ్లీగా అవ్వచ్చు, ఇంకో రకంగా ఎలాగైనా అవ్వచ్చు. ఎంతమందితో అయితే మనం మాట్లాడుతున్నామో వీళ్ళందరితోటి బాగా ఎక్కువ కర్మ చేస్తాం. ఎక్కువ కర్మ చేశాం కాబట్టే మన మొబైల్‌లో అంతమంది ఫోన్‌లు మనం స్టోర్ చేసుకుంటాం. వాళ్ళు తిట్టినా, కొట్టినా, ఏం చేసినా, మాట్లాడినా, మాట్లాడకపోయినా అవసరానికో, ఆర్భాటానికో మాట్లాడతాం. మిగిలిన 2000 మందిలో చూద్దాం. ఈ 2000 మందిలో మనకి ఇరుగు పొరుగు వారయ్యుండొచ్చు. గుడిలోకెళ్తే మాట్లాడతారు, బయటికెళ్తే మాట్లాడతారు, ఒక బస్ స్టాప్‌లో మాట్లాడతారు, ఒక ట్రైన్ ఎక్కితే మాట్లాడతారు. ఈళ్ళందరూ మనకు తెలుసు ఒకప్పుడు. తెలుసు కాబట్టి వాళ్ళందరూ ఈ జన్మలో ఇక్కడ మనకి ఇలా కనెక్ట్ అవుతా ఉంటారు. కాబట్టి కర్మ అనేది ఎవ్వరిని వదిలిపెట్టదండి. నేను ప్రాక్టికల్‌గా చెప్పానంతే. ఇందులో తప్పో, రైటో అనేది ఒకసారి మీకు మీరే అంచనా ఏసుకోండి. మీకు మీరే ఆలోచించుకోండి. ఇన్ని కోట్ల మందిలో మనం ఒక్కళ్ళం పుట్టామంటే మనకి ఇంతమంది ఎందుకు మనల్ని మన హస్బెండే ఎందుకు టార్చర్ పెడుతున్నారు? మనకి మన పిల్లలే ఎందుకు టార్చర్ పెడుతున్నారు? మనకి మన అత్తమామే ఎందుకు టార్చర్ పెడుతున్నారు? లేదా మన ఆఫీస్‌లో బాస్ ఎందుకు టార్చర్ పెడుతున్నారు? లేదా బయట ఎందుకు టార్చర్ పెడుతున్నారు? లేదా మీరే ఎవరికో ఎందుకు డబ్బులివ్వాల్సొచ్చారు? లేతే ఎవరో మీకెందుకు డబ్బులివ్వాల్సొచ్చారు? లేదా మీరు ఒక షాప్‌కెళ్ళి బట్టలెందుకు కొనుక్కున్నారు? అంటే బట్టలు ఇప్పుడు అవసరం కాదు. అవసరం వేరు. వాడికి ఆ డబ్బులు మీరిస్తే మీకదొస్తది. అంటే ఇది మీకు రుణం. అది వాడికి రుణం. ఓకేనా? ఇవన్నీ కూడా రుణానుబంధంతోటి, కర్మతోటి కలిసుంటాయండి. ఒక వస్తువు ఇదిగోండి ఈ బుక్ ఉంది. ఈ బుక్ నేను కొన్నాను అంటే, ఈ బుక్ నాకు ఏ జన్మలోనో నాది. ఇప్పుడు నా దగ్గరకొచ్చింది. కాబట్టి మీది అన్నది ప్రతీది రూపాయితో సహా, మనిషితో సహా, ఈవెన్ దో ఒక చిన్న బ్లౌజ్ పీస్‌తో సహా మీ దగ్గరకొస్తది. చాలామంది వరలక్ష్మి వ్రతాలయి చేసినప్పుడు నన్ను పిలవలేదు అని బాధపడతారు కదా! ఎవ్వరు పిలిచినా, ఎవరు పిలవకపోయినా బాధపడొద్దు. ఎందుకంటే అక్కడ మీకు రుణం లేదు. కాబట్టి వాళ్ళు మిమ్మల్ని పిలవలేదు. బ్లౌజ్ పీస్ పెట్టలేదు. మీకు రుణం ఉంది అంటే ఖచ్చితంగా అది మీ దగ్గరికి ఇలా తిప్పి ఖచ్చితంగా మీ దగ్గరకొస్తది. ఇది మాత్రం గుర్తు చేసుకోండి. ఎప్పుడు కూడా ఈ 10 అనే దాన్ని మాత్రం ఎవరు మర్చిపోవద్దు. ఇది 10 కాదండి. ఇది మన కర్మ. ఈ కర్మని ఎప్పుడు క్లీన్ చేసుకోవడానికి ప్రయత్నించండి. క్లీన్ చేసుకునేది ఎలా క్లీన్ చేసుకోవాలి? పాత కర్మని ఎలా క్లీన్ చేసుకోవాలి? కొత్త కర్మని ఎలా క్లీన్ చేసుకోవాలి? మనం చేసిన కర్మని ఎలా క్లీన్ చేసుకోవాలి? మనం ముందు ముందు సెషన్స్‌లో తెలుసుకుందాం. థాంక్ యూ సో మచ్ ఆల్ మై సబ్‌స్క్రైబర్స్.